వాళ్ళు ఏదో చేస్తారు, తీసుకున్నప్పుడు కట్టే బాధ్యత మనది. అంటారు సార్, వాళ్ళు 100 అంటారు, 200 అంటారు, వాళ్ళందరూ 200, వాళ్ళందరూ 200 అంటారు. చేస్తేనే కదా ఎవరో చేసి చెప్తున్నావు, వాళ్ళు చెప్తున్నారు. నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకుని కట్టాలి, అదే సంబంధం నాకు. నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా బ్యాంక్ ఇస్తే మేము ఇస్తాం. రేవంత్ రెడ్డి చెప్తేనే లోన్ ఇచ్చినామా, అది గవర్నమెంట్. ఇప్పుడు అప్పుడేమో కట్టుకుంటారు, ఇప్పుడేమో కట్టుంటే పానం కరెక్టా కదా? ఇగో రికవరీ కాదు పట్టాను సార్ ఏం చేస్తాడు, కోర్టుకు పంపిపోతామా? నాకు 300 ఉద్యోగం పూర్తి చేస్తాను, నేను ఎంత తినాలి, ఎంత మిగిలింది కోర్టు కట్టించుకోండి, 50 అడిగి కడతాం. సార్ ఊరుకున్నప్పుడు 300 కూలి మాకు, నేను తినేది ఎంత, పెళ్ళాం పిల్లలకి ఎంత, మిగిలేదు ఎంత, 50 రూపాయలు, నెలకి 50 రూపాయలు కడతా. కోర్టుకు ఇంకా బొంబాయి యాడికైనా వాళ్ళు. బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ, ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ, పథకం ఇస్తామని గవర్నమెంట్ వాడు లాంటి వాడు కొట్టేసుకొని వాడు సీఎం అవుతాడు. కోర్టు అంటూ నెలకి 50 రూపాయలు కడతా నేను, ఇంకా 100 ఏళ్ళు సచ్చిందా ఇంకోసారి రూపాయలు మీరు అంతే సార్. మాకు రోజు నెలకి 50 రూపాయలు కడతాం, 100 ఏళ్ళ నాడికి ఏమవుతుందా, భయం అవుతుందా? ఎందుకంటే ఒక్క రూపాయి అప్పు మన ఇద్దరు పోతుండే, ఊరందరూ ఊర్లో ప్రతి ఇంత 4 అప్పు ఉన్నారు. పెడతాడా అండి మీరు పడిన కేసు పెట్టినా చెప్తాము, ఏదైనా చెప్తాము. 50,000 అప్పు తీసుకున్నాం, 2 లక్షలు అయింది. 50,000 తీసుకోవాలి. మీకు ఏమి చేయం, మేమే చేసుకుంటాం అంతా. ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు వీళ్ళు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి కడితే రెన్యువల్ చేస్తామన్నారు కదా, అవి ఎన్ని ఉన్నాయి చెప్పండి. దానికి తర్వాత చెప్తాం. సరిగా పంటలు వచ్చినాక మేము వడ్డీ కడితే కొంత రెన్యువల్ చేస్తామన్నారు. ఇప్పుడు ఇందాకన్నారు పంటల మీద టైం మొన్న చెప్పినాం, పంటల మీద కడతాం సార్. నువ్వు వచ్చింత పేచర్ పెడుతున్నావు, మాకు చచ్చిపోయి బతుకులు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండ కొడుకులు ప్రెస్ మీటింగులు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాము, వాళ్ళు ఎందుకు చెప్పారు సార్? మనం చెప్పాలి, అవును కోర్టుకి భయం లేదు. టైం తీసుకున్నాం, సెటిల్మెంట్ కొన్ని కట్టుకుంటాం. రాజకీయ సంగతి చాలా అవసరం లేదు. ఇప్పుడు మేము మీకు బాధ్యం పడుతున్నాం, కొంత అవసరం లేదు మాకు. ఇంకా కూడా ఎన్ని లోన్లు కావాల్సి ఇచ్చేటోళ్ళు లోన్ అదేపోయిందనుకో, మాకు అయినాక లోన్ అదో లెక్కదో ఏం అవసరం లేదు, లోన్ అవసరం లేదు మాకు. లోన్ అదే లోన్ అది వీడికి తీసుకునే పరిచయం ఉన్నాం. ఇంకా నీ లోన్ ఉన్నోడు కట్టుకుంటాడు, డబ్బు మేము అసలు వసూలు చేస్తాం. ఇదే వాళ్ళకి రైతు దగ్గర లేవు, భూమి మిస్సింగ్ అయినాయి, ల్యాండ్
ఏమన్నా ఆగి రావాలి ఇగో నీ బాధకు నా ధైర్యం ఇప్పుడు ధరణి తీసేస్తా అంటుండ్రు కదా సార్, అప్పుడు భూములు మారుతాయేమో. మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినారనుకో, అవును, ఊళ్ళో మీరు ఇట్లా ప్రెషర్ పెట్టిరానికి ఒక్కడు పోయినా రాజకీయ ప్రశాంతం అవుతుంది, రోజు పెట్టకుండా సరిపోతారని ఇప్పుడు ఆ రోజు ఏం లేదు. రాడు అట్లా